స్వాగతం. ఇయాల రేపు ఏం మాట్లాడాలన్నా భయమే అవుతున్నదబ్బా. ఏం మాట్లాడినా ఎక్కువసేపు ఆగుతలేదు. కాసేపట్ల సోషల్ మీడియాలో టామ్ అవుతుంది. 2 మాపులు కూడా గడవక ముందే సోషల్ మీడియాలో ట్రోల్స్ చాలా అయితేనే ఉన్నాయి. మన సొంటోళ్లకు పెద్దగా ఏం కాదు గాని అసలు తిప్పలంతా రాజకీయం లీడర్లకే. వాళ్ళు ఏం మాట్లాడినా చూస్తుండగానే మీమ్స్ పుట్టుకొస్తున్నాయి గిట్లా. ఆయిటిషన్కు పడింది, కవితక్కను మంది నోళ్ళలో లేచింది. ఓ జర ఆగులి, ఆనకు అక్కకేం సంబంధం అనేది ఎందుకు లేదు. ఆనల మీద పట్నంలో కవితక్క మాట్లాడిన మాటలు ఇప్పుడు పట్నం దాటినాయి, పక్క రాష్ట్రానికి చేరినాయి. ఇంతకు అక్క మాట్లాడిన మాటలు ఏంటంటే, వానాకాలం వస్తుంది, మీ సెక్రటేరియట్ లో, మీ అమరావతిలో మీ ముఖ్యమంత్రి గారి కుర్చీ కింద నీళ్లు రాకుండా చూసుకోండి. ఫస్ట్ ప్రతి వానాకాలం అక్కడ క్యాపిటల్ మునుగుడే. అంటే ఎంత అవమానం ఇది ఆంధ్ర ప్రజలకు చెప్పండి. నాయకులేమో వాళ్ళు ఇప్పటికీ కూడా ఆంధ్ర మంత్రులు వచ్చి హైదరాబాద్ లో ఆపరేషన్లు చేయించుకొని పోతారు. 12 ఏళ్ళు అయింది, అక్కడ కట్టుకోరాదనే హాస్పిటల్. మీ ప్రజలకు ఎట్లా మరి? మీరంటే కార్లు ఉన్నాయి, రయ్యరు వచ్చిపోతారు. ప్రజలకు ఎట్లా? వాళ్ళు ఎక్కడికి పోవాలి? మొన్న ఈ నడుమ ఆంధ్ర చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సార్ తెలంగాణలో మీటింగ్ పెడతానన్నందుకు లొల్లి పుట్టినుండే కదా. అగో గాముచ్చట్లా మాట్లాడుకుంటా మా కాడ కాదు, ముందుగాల మీ కాడ చూసుకొని అసలే వచ్చేది వానాకాలం. 17 వానాకాలంలో మీ రాజధాని మొత్తం మునిగిపోతుంది. ఈ పాటి కూడా అట్లా మునగకుండా చూసుకొని మీ సీఎం కుర్చీ కిందకి ఏమన్నా నీళ్ళు వస్తాయేమో అది చూసుకొని ముందుగాల అన్నట్టు మాట్లాడింది కవితక్క. ఇప్పుడు మనదాన కూడా వానలు పడి పట్నం అంతా మునిగేటాళ్లకు తగులుకున్నారు నెట్టన్నలు. పోయిన 10 ఏళ్ళు అధికారంలో ఉన్నది మీరే, మరి మీరేం చేసిరని ఒకన్న సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే స్విమ్మింగ్ పూల్ పెట్టిలని ఒకరు, లేదు సముద్రం కట్టిలని ఇంకొకరు కామెంట్లు రాయబట్టే. అక్క రాజకీయం జోకరని, లిక్కర్ రాని అని, నాయన నమ్మలేదని, పార్టీలకేం చెల్లగొట్టిలని, తెలంగాణ పబ్లిక్ ను ముంచింది ఆళ్లేనని ఎవరికి నచ్చినట్టు వాళ్ళు కామెంట్లు, సోషల్ మీడియాలో పోస్టులు. ఇంతమంది రావన్న కవితక్క ఫోటోలతో మీమ్స్ తయారు చేసి విడుదల చేసి కూడా సోషల్ మీడియాలో. కొంతమంది అక్కకు సపోర్ట్ చేసేటోళ్ళు కూడా ఉన్నారు. ఇట్లా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు పోస్టులు, కామెంట్లు రాస్తుంటే ఒకన్న మాత్రం ఇద్దరు నడుమైన పంచాయతీని 2 రాష్ట్రాలకు పోయొద్దు అనుకుంటే రాసుకొచ్చిండు కామెంట్. గిట్లా అక్క ఏమనుకొని అన్నదో, మరి ఏమనుకొని అమరావతి గురించి మాట్లాడిందో ఏమో గానీ ఇక ఇప్పుడు పట్నంలో పడ్డ వానలతో తగులుకున్నారు నెట్టన్నలు. అన్నట్టు ఇంకొక ముచ్చటనుల్లో నెట్టన్నలు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు గావిడి కింద రాసిన కామెంట్లనే చదివినాం, గా ముచ్చటే మీకు చెప్పినాం అంతే. ఇంట్లో మా సొంతంగా రాసిందేం లేదు, మా సొంతంగా చెప్పిందేం లేదు. ఉరి మంగళం మీద పడ్డట్టు మీరు మంచిగానే ఉంటారు కానీ అటంక మా మీద పడొద్దని ముందుగానే చెప్తున్నాం. అటంక మమ్మల్ని అనొద్దు సుమా.